ఆర్కే న్యూస్ కి స్వాగతం. వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు వన్నె తెచ్చాడనే కీర్తి తీసుకొస్తారని హామీ ఇచ్చారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. గతంలో వనపర్తి రాజకీయాల కక్షలు ధన ప్రభావం ఉండేది కాదు. 5 ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయాలను కలుషితం చేశారు. కేసీఆర్ 10 ఏళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మోదీ 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. తెలంగాణకు భాజపా బారాసా ఏం చేశాయి? ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ జరిగిందా లేదా చెప్పాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. బారాసా భాజపా నాయకుల తప్పుడు ప్రచారాన్ని రైతులు తిప్పికొట్టాలని. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా ఎక్కడైనా కోతలు విధించామా? 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామా లేదా? మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాం. 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సభ్యుల సంఖ్య 1 కోటికి చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెడీ సార్ సార్ కెమెరా సార్ yes sir రెడీ సార్ here సార్ రెడీ సార్ కెమెరా సార్ రైట్ సార్ చల్ clear సార్ కెమెరా సార్ అందరూ కాలంలో లైన్లో ఉన్నారు వనపర్తి ప్రాంతం మరి పాలమూరు గడ్డ నుంచి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు పెద్దలందరికీ మరి మహబూబ్నగర్ గడ్డ నుంచి పాలమూరు గడ్డ నుంచి వెనుకబడ్డ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ఘనకీర్తిని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మన జూపల్లి కృష్ణారావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, మన ఎంపీ మల్లురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి 6,000 కోట్ల రూపాయల పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 14th బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున అనేక నియోజకవర్గాల్లో ఒకటేసారి మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇది సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చేసి ఆలోచన. అట్లాగే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చినటువంటి రైతాంగ సోదరులకు మేలు చేయాలని ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2 లక్షల లోపు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవటం కోసం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణాల్ని దాదాపు 22,000 కోట్ల రూపాయల్ని కేవలం జిల్లాకే గర్వకారణం. ఇలా మన పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా అదృష్టం. అందులో
వనపర్తి జిల్లాలో చదువుకున్నటువంటి కారణంగా ఈనాడు వనపర్తి జిల్లా వాళ్ళు, వనపర్తి నియోజకవర్గం వాళ్ళు, ప్రజానికందరూ కూడా మరీ అదృష్టవంతులు. అందుకే ఈనాడు పెద్ద ఎత్తున ఈనాడు వనపర్తి నియోజకవర్గంలో శంకుస్థాపనలు ప్రారంభం చాలా జరిగినాయి. అట్లాగే ఇది ప్రారంభం మాత్రమే. యావత్ పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఈనాడు ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన పాలమూరు బుద్ధిబిడ్డ కాబట్టి కృష్ణా నది జలాలు ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు కూడా ప్రతి అడవులకు జిల్లా మన వనపర్తి జిల్లా. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం మనపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. పాఠశాలలో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖరరావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి కమిషన్లు ఎక్కింది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల హాస్టళ్లలో ఆడపిల్లలకు మగపిల్లలకు రోజు 30 లక్షల జతలు బట్టలు, ప్రతి జతకు 75 రూపాయలు కుట్టుకూలు ఇచ్చి ఈ రోజు మీకు 10,000 మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా ఇవాళ మా అక్కని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఇవాళ అంతెందుకు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది. కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు 1000 బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా? ఇవాళ 1000 బస్సుల యజమానులుగా మారిన మీరు పెట్టిన బస్సులో, మీరు కొన్న బస్సులో మీ ఆడబిడ్డలు, మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా ఎత్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకైనా మందు వచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుంటే ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. మా అక్కల్ని అడుగుతున్నాను, మా అక్కల్ని అడుగుతున్నాయాలని. ఒకనాడు పాఠశాలలో బట్టలు కుట్టాలి. నాతో పాటు ముఖ్య అతిథులుగా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు మల్లు భట్టి విక్రమార్క గారు, 7 మంది మా ఆడబిడ్డలు వచ్చి మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముడిని చూడాలి, ఆశీర్వదించాలని వచ్చి కూర్చొని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, వనపర్తి ఈ పర్యటన నా బంధం పెనువేసుకున్న బంధం, ఇది ఎన్నటికీ తెగుపోని బంధం. ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తు పెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని, వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో, వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈ రోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చినా అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా. ఇవాళ నాకున్న శక్తి, నాకున్న యుక్తి ఈ రోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. ఆనాడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ మనం చేసుకోవడం జరిగింది.
ఇదే కాదు ఈరోజు చిన్నారెడ్డి గారు కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని వారు అడగడం జరిగింది. తిరుమలపాలెం వాళ్ళ సొంత ఊరు కాసిం నగర్ ఈ ప్రాంతంలో 4,000 ఎకరాలకు నీళ్లు రావాలంటే కాసిం నగర్ ఎత్తిపోతల పథకం ఇస్తే బాగుంటుంది అని పెద్దలు చిన్నారెడ్డి గారు అడగడమే కాదు ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు డాక్టర్ మాధవరెడ్డి గారు పేరు పెట్టాలని ఆనాడు ఎవరు ఉస్మానియా ఈరోజు ప్రాజెక్టులను అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డలకు ఈ రోజు మా సీతక్క మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు 1000